ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్లో జరిగిన ఘటనను అనవసరంగా మతపరమైన కోణంలోకి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను మత మార్పిడులు చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు మతం పేరుతో గొడవలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్నదమ్ములాగా ఉందాము, ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని కల్లోలం చేయకండి. ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నా, హిందువులకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరెంత మేమెంత అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది. దీనివల్ల ఏం వచ్చేది లేదు, ఇంకా కలుషితం అయిపోతుంది వాతావరణము. ఆర్మూరు అందరం ఆర్మూరు ప్రజల్లాగా భారతీయుల్లాగా ఉందాం. దయచేసి హిందువులకు చెప్తున్నాను, ముస్లింలకు చెప్తున్నాను, ఇంకొకసారి ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఏది ఉన్నా కానీ మర్కజ్ కమిటీ, హిందూ కమిటీ, 2 కమిటీలు కూర్చోండి. పోలీస్ అధికారులకు కూడా చెప్తాను, లేదు అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం. ఇట్లాంటి సంఘటన జరగకుండా మీరు కూడా ఇట్లాంటి లవ్ జియాదులు, ల్యాండ్ జియాదులు, పిల్లలని మత మార్పిడి చర్యలు కూడా పూనుకోకండి. దానికి ప్రతి చర్యలు అవుతాయి. ఇవే ఆవేశాలు లోనై ఇట్లాంటి చర్యలు జరుగుతాయి. కాబట్టి ముస్లిమ్స్కు, హిందువులకు కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదు. మళ్ళా జరిగితే ఇట్లాంటి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. రానున్న రోజులలో ఇంకా చట్టాలను కఠినంగా చేస్తాం. ఈ చిన్న చిన్న సంఘటనలు ఈరోజు మీరు మొత్తం ముసుగు తొడిగారు కదా ఎంఐఎం వాళ్ళు. దయచేసి చెప్తున్నాను, మీరు వస్తే అడుగు విషం పడ్డట్లే ఆర్మూర్లో. ఇక్కడ నుంచి ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచారు మీరు. కాబట్టి ముస్లింలకు కూడా చెప్తున్నా, ఆర్మూర్ ముస్లిమ్స్కు దయచేసి నేను మీ సోదరుగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా. మనం పుట్టింది ఆర్మూర్లో, మనం కావాల్సింది ఆర్మూర్లో. అటు పాత బస్టోడు ఏం చేయడు, పాకిస్తాన్ వాడు ఏం చేయడు. మనమందరం ఎట్లయితే పూర్వీకులు కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా కలిసి ఉండాలి. భవిష్యత్తులో కూడా కలిసే ఉందాము. ఇట్లాంటి చర్యలకు హిందువులు కానీ ముస్లింలు కానీ ఎట్లాంటి ఎవ్వరు